వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. ములుగు జిల్లా మంగపేట మండలం బోర్ నర్సాపురం గ్రామంలో భూ భారతి సదస్సు కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులను నిలదీసిన అన్నదాతలు ఎన్నో ఏళ్లుగా వ్యవసాయ సాగుకి సంబంధించిన చెరువు కబ్జాకి గురవుతుందని పలుమార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్న అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో భూభారతి సదస్సు కార్యక్రమంలో రెవెన్యూ అధికారులను గ్రామస్తులు ముట్టడించారు. సమస్య ఇంతటితో చక్కబడకపోతే జిల్లా కార్యాలయాన్ని ముట్టడిస్తామని గ్రామస్తులు తెలిపారు. హైవే పక్కన ఎంత ధైర్యం ఉందా చెల్లి మొత్తం ఆఫ్ చేసుకున్నారన్న నేను ఒకటి చేస్తా. ఏం లేదు, నేను సర్వీస్ ఎక్కడి వరకు మనకి అద్దెలు పెట్టిస్తా. అద్దెలు పెడితే మీరు అర్ధ రోజులు మార్చుకుంటాం. అద్దెలు మీరు ఉన్నట్టు పెట్టేస్తా సార్. దానికి మేము ఇది చేసుకుంటాం. ఎవరికి భయపడలేదు. ఈ రోజు చెప్తున్నా సార్, అద్దులు పెట్టిస్తా సార్. అర్ధరాత్రులు తెచ్చుకుంటే మా ఊరు బతుకు. అద్దులకి తెచ్చుకుంటాం. దానికి మీకన్నా ముందు కబ్జా అయినా మరి కంపల్సరీ నేను ఫోటో పెద్దోడు మూమెంట్ నీళ్ళు ఉండకుండా వెళ్ళిపోవడం ఎందుకుంటది ఉండదు, వెళ్ళిపోవడం నీళ్ళు పొంగుతుంది. మన ఎమోరో గారు ఉంటే ఒక కాంప్లైంట్ ఇచ్చిందండి. ఇస్తే ఆమె ఏం పట్టించుకోలేదు. ఆమె అప్పుడు ఎమోరో లేడీస్ ఆమె తీసుకుపోయి విలేకరుని తీసుకుపోయి ఆల్రెడీ నేను ఫోటోలు తీసుకుపోయి ఇచ్చేస్తే ఆమె ఏం పట్టించుకోలే. ఆమె ట్రాన్స్ఫర్ అయింది. ఈ రకంగా ఎమోరో తాత్కాలికంగా 6 నెలలు 7 నెలలు ఉంటారు, వాళ్ళ పనులు చేసుకుంటారు. కనీసం రైతులను పట్టించుకుంటే ఒక రెవెన్యూ అధికారులు ఏం పట్టించుకుంటారు. ఇవాళ ఇదే రెవెన్యూ అధికారిని తీసుకుపోతాయి. ఉపయోగం ఉన్నది, కోతలకుంటున్నది, అసలు ఏం లేదు సార్, ఏం లేదు. అక్కడ మొత్తం ఎవరు సాయిగా వాళ్ళే ఒక్కొక్కరు 2-3 ఎకరాలు ఒక్కొక్కరు మొత్తం అక్కడ 20 ఎకరాల ఎడల్పుతో 30 ఎకరాలతో ఉండే చెరువు ఇవాళ ఒక 1/2 ఎకరం లేదు అక్కడ ఉపయోగ చెరువు. మేము పెద్ద చెరువు నీళ్ళు తీసుకొస్తే ఆ చెరువుల నుంచి మా చిన్నకారు రైతులకు ఒక 2 తాళ్ళు వచ్చేది. అటువంటి తడి కాదు, అసలు సుక్క ఉండలేదు. ఆ బత్త ఎవరు సాయగా వాళ్ళే బిల్లులు బల్లి పెట్టుకొని మొత్తం కట్టంతా తీసి పారేసారు. ఏం లేదు. ఈ విషయం నేను ఒకసారి రామలక్ష్మి ఎమోర గారు ఉండే ఆమెకు అప్లికేషన్ విలేకరుని తీసుకుపోయి ఇచ్చినా కూడా ఏం పెట్టించుకోలేదు. ఈ విషయాన్ని బట్టి ఇక్కడి నుంచి ఆయన ఎమోరో గారు రెవెన్యూ అధికారులు అక్కడికి తీసుకుపోయి చూపెడతా. అక్కడ సర్వే ఉన్నది, సర్వే నెంబర్ లేబడి ఎవరు చెప్తాను పొలాలు ఏ రైతున్నారు, కింద కబ్జాలు ఎన్ని ఉన్నాయి, కింద ఎన్ని పొలాలు బారాలి. దయచేసి ఒకటే విన్నపం, రైతులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాను. చెప్పండి. ఇప్పుడు విలేజ్ లో ఒక చెరువు ఉంది, ఊరు డెవలప్ అవుతుంది అని అంటే ఆ ఇల్లు కడతారు కదా, ఆ చెరువుతోటి పని లేనప్పుడు అది బూట్ చేస్తారు. లేకపోతే మన మండల రెవెన్యూ ఆఫీసర్ వచ్చి దానికి ఏమన్నా గవర్నమెంట్ కి ఏదైనా ఆక్రమించుకుంటారు వాళ్ళు ఆఫీసులు కట్టడానికి దేనికో అక్కడికి వస్తాయి. కానీ ఇక్కడ 2 ఎకరాలు ఎకరం ఉన్న రైతులు ఆ చెరువు కింద బతుకుతా ఉన్నారు. ఒక పంట పండించుకోవడానికి దిక్కు లేనప్పుడు 2 పంటలకు బోర్ ఎత్తే పండే పరిస్థితులు లేదు. బోర్ నీళ్లు పడతలేవు. అక్కడ నీళ్ళ సుక్కలేదు వాడి చెరువులో, ఇక్కడ ఇది చేస్తలేరు. వాళ్ళు తోములు లేపటం, వాళ్ళు బడా రైతులు ఆక్రమించుకున్న వాళ్ళంతా బడా రైతులు. కింద ఉన్న వాళ్ళు 1-2 ఎకరాలు పాపం వాళ్ళు ఒక పంట పండే కష్టం ఉన్నది. ఆ పరిస్థితిలో వాళ్ళు బడా రైతులు మొత్తం ఆక్రమించుకున్నారు. రెవెన్యూ వాళ్ళు వాళ్ళ పార్టీకి తట్టుకోలేకపోతున్నారు. మేము కంప్లైంట్ ఇస్తాను అని తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు వచ్చి పర్సనల్గా గెలుస్తారు. ఇక వాళ్ళ జోలికి పోవట్లే. మాకు ఏదో షాకింగ్ గా ఏదో ఒకటి చెప్తారు, అబ్బా కరెక్టే కదా అనుకుంటాను మేము, అనేది కరెక్ట్ కాదు. మొత్తం కింద నుంచి మీదకి వ్యవస్థ అట్లా నడుస్తుంది. వాళ్ళు గత 15 సంవత్సరాల కాలం నుంచి ఇప్పుడు మాకు అప్పటి నుంచి యాక్ట్ లేదు.
ఎటు రాగారు ఇదంతా పట్టుకొని ఇటు మాది లేదు, మా మంగపేట మండలం ఆ పరిధిలో లేదు. కొత్తగా తీసుకొచ్చారు ఇప్పుడు ఆ చట్టాన్ని, అది కేసులో నడుస్తుంది. దానికి అందరు ఆఫీసర్లు సరిగా మాకెందుకు 6 నెలలు పోతాం కదా అనే లెక్కలల్లా ఎవడు పట్టించుకొని దాట వేస్తారు. కానీ వీళ్ళు ఎంఆర్ఓ పరిధిలో వీళ్ళు ఇట్లుంటే కలెక్టర్లు అట్లా ఉండకూడదు కదా, అధికారులు మేము గెలిపిస్తాం కదా, రాజకీయ నాయకులు వాళ్ళు అట్లా ఉండకూడదు కదా, మంత్రులు వాళ్ళు కూడా దాటేస్తారు. వాళ్ళకు సపోర్ట్ చేస్తారా, లేకపోతే చిన్న పేద లేదా? ఈ యాక్ట్ తోటి వాళ్ళకేం సంబంధం? మేము ఓట్లు వేస్తలేమా, మేము గెలిపిస్తలేమా? వాళ్ళకేం సంబంధం అసలు? ఏమన్నా 20-30 ఎకరాలు ఉన్నాయా మాకు? ఎక్కడితే ఒక్కడుతుంది మేము చేసుకుంటే, మాకెందుకు ఈ వివక్ష జరుగుతుంది? అది రాజకీయ నాయకులు కూడా 100% తప్పు ఉంది. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని కాదు, కానీ వాళ్ళది కూడా 100% తప్పు ఉంది. పోతే కలవరు వాళ్ళు. ఏ కలెక్టర్ కో ఎవరికో ఫోన్ చేయాలి కదా, పోగానే కలవగానే ఒక 70-80 కిలోమీటర్ల దూరం నుంచి మేము మంత్రి దగ్గరికి మేము పోయినప్పుడు కలవాలి కదా, కలుస్తారు కానీ మేము బిజీగా ఉన్నాం. మేము అర్థం చేసుకొని తిరిగి రావాలి. ఒక కలెక్టర్ ఫోన్ కొట్టలేదా? 100 మంది పిఎలు ఉంటారు, కలెక్టర్ ఫోన్ కొట్టలేరా? వీళ్ళ సంగతి చూడమని చెప్పలేరా? బిజీగా ఉన్నదని మేము తిరిగి రావన్నా? కాళ్ళు చేతులు గుంజకచ్చి కూడు కుమ్ము లేకుండా ఉండి అక్కడ ఉండి అంత దూరం నుంచి, అంటే మా ఇళ్ళ చుట్టూ రాత్రి మగాళ్ళు కూడు కుమ్ము లేకుండా ఓట్ల కోసం తిరగచ్చు, కానీ మేము పోతే మాత్రం ఆ స్పందన లేదు. ఇక్కడ వాళ్ళు తెల్లవారుజామున లేపి ఇంటింటికి వచ్చి లేపి ఓటు అడిగారు, కానీ మేము పోతే మాత్రం అక్కడ దిక్కు దివాణం లేదు. 12 గంటలు నిలబడ్డా గానీ. ఇది ఇప్పుడున్న మొన్న మంత్రి గారి దగ్గర జరిగిన విషయం. నిన్న పోతే